హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. తమిళనాడు డిఎంకే ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య ఇప్పటికే జాతీయ విద్యా విధానంపై వివాదం నడుస్తోంది. తమ రాష్ట్రంపై బలవంతంగా హిందీ రుద్దే ప్రయత్నం చేస్తోందని సీఎం స్టాలిన్ తో సహా డిఎంకే పార్టీ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2025-26 బడ్జెట్ లోగోలో రూపాయి గుర్తుకు బదులుగా తమిళ అక్షరం రూని ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా సీఎం స్టాలిన్ పై విరుచుకుపడ్డారు. తమిళుడు రూపొందించి జాతీయ చిహ్నాన్ని డిఎంకే విస్మరిస్తోంది అని ఆరోపించారు. 2025-26 సంవత్సరానికి డిఎంకే ప్రభుత్వం రూపొందించిన రాష్ట్ర బడ్జెట్ ఒక తమిళుడు రూపొందించిన రూపాయి చిహ్నాన్ని భర్తీ చేసింది. దీనిని మొత్తం భారతదేశం స్వీకరించి మన కరెన్సీలో చేర్చింది. ఈ చిహ్నాన్ని రూపొందించిన తిరు ఉదయ్ కుమార్ మాజీ డిఎంకే ఎమ్మెల్యే కుమారుడు. స్టాలిన్ మీరు ఎంత తెలివి తక్కువ వారు అవుతారు అని అన్నామలై ట్వీట్ చేశారు. తమిళనాడు సీఎం రూపాయి చిహ్నాన్ని మార్చడంపై బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వియా కూడా విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఉదయ్ కుమార్ ధర్మలింగం ఒక భారతీయ విద్యావేత్త, డిజైనర్, మాజీ డిఎంకే ఎమ్మెల్యే కుమారుడు. ఆయన భారత రూపాయి చిహ్నాన్ని రూపొందించారు. దీనిని భారత్ ఆమోదించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళనాడు బడ్జెట్ 2025-26 పత్రం నుండి ఆ చిహ్నాన్ని తొలగించడం ద్వారా తమిళులను అవమానిస్తున్నారు. ఎంత హాస్యాస్పదంగా ఉంది అన్నారు. తమిళనాడు రాష్ట్ర బడ్జెట్ పత్రంలో అధికారిక రూపాయి చిహ్నానికి బదులుగా రూ అనే తమిళ అక్షరాన్ని చేర్చారు. ఇది రూపాయి నుంచి వచ్చింది. ఈ చర్య మరోసారి భాషా చర్చను లేవదీసింది. రాజకీయాల కోసమే డిఎంకే ప్రభుత్వం ఎంకే స్టాలిన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని బీజేపీ ఆరోపిస్తుంది. తమిళనాడుకు చెందిన విద్యావేత్త ఉదయ్ కుమార్ రూపాయి చిహ్నాన్ని రూపొందించారు. దీనిని 2010లో భారత ప్రభుత్వం అధికారికంగా స్వీకరించింది. జాతీయ విద్యా విధానంపై గత కొన్ని రోజులుగా కేంద్రం తమిళనాడు ప్రభుత్వానికి మధ్య గొడవ జరుగుతోంది. తమ రాష్ట్రంపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. తాను ఈ ఎన్ఈపీకి వ్యతిరేకంగా తన వైఖరిపై రాజీ పడలేనని చెప్పారు. 10,000 కోట్లు ఇచ్చినా కూడా తమిళనాడులో దీనిని అమలు చేయమని చెప్పారు. చెంగల్పట్టులో జరిగిన ఒక కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ విద్య, మహిళల అభ్యున్నతికి సంబంధించి తమిళనాడు మార్గదర్శకంగా ఉందని, తక్కువ అడ్డంకులు ఉంటే రాష్ట్రం మరింత మెరుగ్గా రాణించగలదని అన్నారు. నిన్న పార్లమెంటులో ఏం జరిగిందో మీరంతా చూసే ఉంటారు. తమిళనాడుకు అందించాల్సిన నిధులు రాష్ట్రంలో త్రిభాషా సూత్రాన్ని వర్తింపజేసి హిందీ మరియు సంస్కృతాన్ని అంగీకరించడం ద్వారా మాత్రమే విడుదల చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అహంకారంలో అన్నారు అని స్టాలిన్ ఆరోపించారు. కేంద్రం తమిళనాడు విద్యా విధానాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారని, మేము దానిపై వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. విద్యార్థులను విద్యకు అందించే బదులు విద్యకు దూరం చేయడానికి జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చారని దుయ్యబట్టారు. విద్యను ప్రైవేటీకరించడం, ఉన్నత విద్యను ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉంచడం, విద్యలో మతాన్ని ప్రవేశపెట్టడం, నీట్ పరీక్షలు తీసుకురావడం, విద్యలో కేంద్రానికి మరింత అధికారాన్ని ఇవ్వడానికి దీనిని తీసుకువచ్చారని ఆరోపించారు. కేంద్ర విద్యా మంత్రి తమిళనాడును బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా కేవలం 2,000 కోట్లు కాదు, 10,000 కోట్లు ఇచ్చినా మేము మీ వినాశకరమైన నాగపూర్ పథకాన్ని అంగీకరించము. ఈ వేదికపై నేను దానిని మళ్లీ పునరావృతం చేస్తున్నాను అని స్టాలిన్ ప్రకటించారు. ఎన్ఈపీని ఆర్ఎస్ఎస్ ఎజెండాగా ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి తమిళుల పట్ల ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపించారు.